నమస్కారం. నా పేరు శాలిని. శ్రీ శివసాయి కళానిలయం నుంచి మేము ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేస్తున్నాము. నిప్పో సాయిబాబా షిరిడి సాయిబాబా టెంపుల్ నుంచి అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నిప్పో సెంటర్ సాయిబాబా నుంచి మీకు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. నగరంలోని నిప్పో సెంటర్లో వెలసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో జరుగుతున్న గురు పౌర్ణమి త్రయానిక మహోత్సవాలు రెండో రోజు సాయంత్రం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఆలయ ప్రాంగణంతో పాటు నిప్పో సెంటర్ పరిసర ప్రాంతాలు విద్యుత్ దీపాల అలంకరణలతో, బాణాసంచా సందడితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సాయంత్రం 6:15 నిర్వహించిన సంధ్యాహారతిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సాయినాథుని ఆశీస్సులు పొందారు. అనంతరం 7 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. శ్రీ శివ సాయి కళానిలయంకు చెందిన డాక్టర్ సురేష్ గోపి శిష్య బృందంలోని దర్గామిట్ట చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ప్రేక్షకులను భక్తి పారవస్యంలో ముంచెత్తాయి. భక్తి గీతాలకు అనుగుణంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య భంగిమలు అందరినీ ఆకట్టుకోగా ఆలయ ప్రాంగణం కరతాళ ధ్వనులతో మారుమోగింది. ఈ సందర్భంగా శ్రీ శివ సాయి కళానిలయం గురువు డాక్టర్ సురేష్ గోపిగారు మాట్లాడుతూ, గత 4 సంవత్సరాలుగా గురు పౌర్ణమి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులు దయాకర్ రెడ్డి గారు, శివరాం గారు ఈ ఏడాది తమ చిన్నారులకు నృత్య ప్రదర్శన చేసే అవకాశం కల్పించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ అవకాశాన్ని తమ అదృష్టంగా భావిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. భక్తి, కళ, ఆధ్యాత్మికత కలగలిసిన ఈ సాంస్కృతిక కార్యక్రమాలు గురు పౌర్ణమి మహోత్సవాలకు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచి మరో షిరిడిగా పేరుగాంచిన నిప్పో సెంటర్ సాయి మందిరం వైభవాన్ని ప్రతిబింబించాయి. మా కల్చర్ ప్రేక్షకులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి వేడుకల శుభ సందర్భంగా డాక్టర్ సురేష్ గోపి గారి శిష్య బృందం శ్రీ శివసాయి కళానిలయం దర్గామిట్ట వారు చే కూచిపూడి నృత్య ప్రదర్శన అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న బాబా ఉత్సవాలు ఈనాటి కమిటీ మెంబర్స్ మన నిప్పో సెంటర్ సాయిబాబా టెంపుల్లో మేము మొదటిసారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి అవకాశాన్ని మాకు ఇచ్చిన నిప్పో సెంటర్ సాయిబాబా టెంపుల్ వారికి, కమిటీ మెంబర్స్కి అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. మళ్ళీ కూడా మాకు ఈ అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. నమస్కారం.
जगन्निवघते भूगोळमुद्रिभ्रते दैत्यं दारयते बलिं హాయ్ ఎవ్రీవన్, మరిన్ని సమాచారం కోసం చూస్తూ ఉండండి మా కల్చర్.